యువతను ఆశయాల ఊయల్లో ప్రగతిశీల మార్గంలో ఓలలాడించి సమున్నత కార్యాచరణలో వారిని కార్యోన్ముఖులను చేసే యువ చైతన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలానే చిలకలూరిపేట శాసనసభ్యులు మాన్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారిని, పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డాక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలానే కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ ఎం కృష్ణతేజ ఐఏఎస్, అలానే డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పి రంజిత్ బాషా ఐఏఎస్ గారిని, విద్యార్థులు గురుస్వామి, జాస్మిన్, ఆహ్వానించబడిన పేరెంట్స్ ఎస్ రాజేశ్వరి, వై వెంకటేశ్వరి కుమార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం డాక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్, పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు గౌరవ మెజిస్ట్రేట్. పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జిల్లా ప్రజల అధికార యంత్రాంగం తరఫున నా హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాను. వేదికను అలంకరించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారికి, జెడ్పీ చైర్పర్సన్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులకి, పాత్రికులకి ధన్యవాదాలు. ఈరోజు పల్నాడు జిల్లాలోనే 1215 ప్రాథమిక పాఠశాలలు, 54 అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, 298 హై స్కూల్స్, 9 జూనియర్ కళాశాలలు కలిపి మొత్తం 1567 విద్యాలయాల్లో ఉత్సాహంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నాం సార్. 1,44,672 మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో 2024-25 సంవత్సరంలో ఎస్ఎస్సిలో 84% పాస్ పర్సంటేజ్ నమోదే అయింది సార్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 82% మంది పాస్ అయ్యారు. 2025-26 విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం సార్. ముందుగా మెగా డిఎస్సి ద్వారా 996 మంది నూతన ఉపాధ్యాయుల్ని ఈ జిల్లాకి నియమించిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 10వ మరియు ఇంటర్మీడియట్ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సిలబస్ పూర్తి చేసి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 100 days ఇంటెన్సివ్ ప్రిపరేషన్ మొదలు పెట్టడం జరిగింది. జిల్లాలో మైగ్రేషన్ ఎక్కువగా ఉంది సార్. వలసలో వెళ్ళిన కుటుంబాల్లోనే పిల్లల డ్రాప్అవుట్ రేట్ తగ్గించేందుకు పేరెంట్స్ని మోటివేట్ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులతో నేరుగా తల్లిదండ్రులతో మాట్లాడించి విద్యార్థులు చదువు కొనసాగించేలా చేస్తున్నాం సార్. జిల్లాలో FLN ప్రగతి అనే వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా 3 నుంచి 5 తరగతి చెందిన ప్రతి విద్యార్థికి ఏదో ఒక భాషలో చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక లెక్కలు నేర్పిస్తున్నాం సార్. 100% పిల్లలు